హలో మై డియర్ స్టూడెంట్స్, మనం జస్ట్ ఇందాకే మనం ఫ్రీ ఫాలింగ్ బాడీ కోసం నేర్చుకున్నాం కదమ్మా. ఫ్రీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటి? మనకి ఎంతైనా ఒక హైట్ నుంచి దాన్ని ఒకటి వదిలేటప్పుడు అది ఎత్తుకి ఉండే గ్రావిటేషన్ పవర్ వల్ల అది అట్రాక్ట్ చేసుకుంటుందని, అది కిందకు వచ్చిన కొద్ది దాని వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మనకి ఐన్స్టీన్ ఏంటి, నెక్స్ట్ గెలీలియో ఏంటి, వాళ్ళిద్దరు థియరీ ఏంటి అని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంది కదా, దానికి మ్యాథమెటికల్గా ఎలా మనం డిరైవ్ చేస్తాం ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ ఒక హైట్ నుంచి ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఒక స్టోన్ని ఇక్కడ విసిరేసాడండి. అది విసిరేసేటప్పుడు మనకు అది ఏమవుతుందమ్మా, ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్టే కదా. సో అలా మనకి విసిరేసేటప్పుడు ఒక బాల్ని సపోజ్ అనుకోండి, ఆ బాల్ని విసిరేసేటప్పుడు అది కిందకి వెళ్తున్న కొద్ది వెలాసిటీలో చేంజెస్ వస్తాయి కదా. ఆల్రెడీ మనం ఇంత క్లాస్లో తెలుసుకున్నాం. సో ఆ వెలాసిటీలో చేంజెస్ మనం ఏమంటామండి, అది దేని వల్ల వస్తుంది మనకి? యాక్సిలరేషన్ డ్యూ ఆ వెలాసిటీలో చేంజ్నే మనం ఏమనుకుంటాం అని చెప్పాం, యాక్సిలరేషన్ అని చెప్పాం. కానీ ఈ యాక్సిలరేషన్ దేని వల్ల వస్తుంది మనకి? గ్రావిటీ వల్ల వస్తుంది. కాబట్టి దీన్నే మనం ఏమంటాము, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇదంతా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. మీకు ఈ వాల్యూస్ కోసం కూడా నేను ఇందాక చెప్పాను కదండి. ఈ 1 సెకండ్కి ఇంత అనుకున్నాను, 2 సెకండ్స్కి ఇంత వెలాసిటీ అనుకున్నాను, అండ్ 3 సెకండ్స్కి ఇంత వెలాసిటీ అని ఇందాక ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను కదమ్మా. అలా అయితే మనకి ఇప్పుడు అవే వాల్యూస్ తీసుకున్నాను నేను. సపోజ్ ఇప్పుడు ఇంత డిస్టెన్స్ అనుకున్నా, 4 మీటర్స్కి ఇంత వెలాసిటీ అనుకున్నా, సపోజ్ 18 మీటర్స్కి ఇంత వెలాసిటీ, కొన్ని వాల్యూస్ తీసుకున్నామండి. ఇలా వాల్యూస్ తీసుకున్నాక నెక్స్ట్ ఈ కోలంలో ఏంటంటే మనకి వెలాసిటీలో చేంజ్ని మనం దేంతో మనం రిప్రజెంట్ చేస్తాము అంటే డెల్టా వీతో రిప్రజెంట్ చేస్తాము. వెలాసిటీలో చేంజ్, టైంలో చేంజ్ అయితే డెల్టా టీ అని, సపోజ్ మొమెంటంలో చేంజ్ అయితే డెల్టా పి అని. ఇలా డెల్టా అంటే మనకు అందులో చేంజ్ అనమాట. సో వెలాసిటీ అంటే మనకి వీతో ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తామని తెలుసు. వెలాసిటీలో చేంజెస్ అంటే మనకి డెల్టా వి అవుతుంది. సో వెలాసిటీలో చేంజ్ అంటే మనకి ఏమవుతుంది? ఫైనల్ మైనస్ ఇనీషియల్ కదా, మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, మొమెంటంలో నేర్చుకున్నాము, ప్రతి టాపిక్లో మనం నేర్చుకుంటాం. మనం చేంజ్ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ రెండింటిని తీసుకున్నాం అనుకోండి. ఈ రెండిట్లో మనకి వెలాసిటీలో చేంజ్ అంటే ఎంత వస్తుంది? ఫైనల్, ఈ రెండిట్లో ఇది ఫైనల్ కదమ్మా 19.6, అండ్ ఇనీషియల్ ఎంత ఈ రెండిట్లో? 9.8. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతండి? 19.6 మైనస్ 9.8 మీరు సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 9.8. యూనిట్స్ మాత్రం మర్చిపోకండి. వెలాసిటీ అంటే మనకి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. సో మనకి ఇక్కడ వెలాసిటీలో చేంజ్ ఎంత వచ్చిందండి? ఈ రెండింటికి మనకి వెలాసిటీలో చేంజ్ మనకి 9.8 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అలానే ఇంకో రెండింటికి తీసుకోండి. ఈ రెండింటికి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి వెలాసిటీలో చేంజ్ అంటే 29.4 మైనస్ 19.6. అది కూడా మనకి ఎలా వస్తుంటే యాజ్ ఇట్ ఈస్ 9.8 వస్తుందండి. కావాల్సి మీరు సబ్ట్రాక్షన్ చేసి చూడండి. అంటే మనకి వెలాసిటీలో చేంజ్ అనేది మనకి మారుతుందా, వ్యారీ అవుతుందా? మనకి వెలాసిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, కానీ వెలాసిటీలో చేంజ్ మనకి ఎలా ఉంటుందంటే అది కాన్స్టెంట్గా ఉంటుంది విత్ రెస్పెక్టివ్ టు టైం వేరీ అవుతుంది, కానీ మనకి వెలాసిటీలో చేంజ్ అనేది మనకి చేంజ్ అవ్వదు. అర్థమవుతుందండి? ఈ డెల్టా వి అనేది ఎలా ఉందమ్మా? కాన్స్టెంట్గా ఉంది విత్ రెస్పెక్ట్ టు ద టైంతో పోల్చుకుంటే మనకి వెలాసిటీలో చేంజ్ అనేది ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. సో ఈ వెలాసిటీ పర్ యూనిట్ టైం అనేది మనకి ఏమవుతుందండి? ఇప్పుడు మనకి అదంతా కాన్స్టెంట్ అవుతుంది. వెలాసిటీ పర్ యూనిట్ టైం అనేది మనకి ఏమవుతుందమ్మా? కాన్స్టెంట్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ యాక్సిలరేషన్ అంటే తెలుసు. యాక్సిలరేషన్ అంటే ఏంటండి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం కదా. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఈ వెలాసిటీలో చేంజ్ మనకి ఏమవుతుందండి? టైంతో పాటు మనకి టైం మనకి అది కాన్స్టెంట్ కదా అవుతుంది. సో యాక్సిలరేషన్ ఇక్కడ మనకి ఏమవుతుంది? వెలాసిటీలో చేంజ్ కాన్స్టెంట్ అంటే అక్కడ యాక్సిలరేషన్ కూడా కాన్స్టెంటే కదండి. సో మనకి యాక్సిలరేషన్ మనకి ఏమైంది? కాన్స్టెంట్ అయింది. ఎప్పుడండి ఇది? దేనికంటే ఫ్రీ ఫాలింగ్ బాడీకి మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మనకి ఏమవుతుందండి? కాన్స్టెంట్ అవుతుంది. ఇది ఒక బిట్ అండి, గుర్తుంచుకోండి. ఫ్రీ ఫాలింగ్ బాడీ యొక్క మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుందంటే అది ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది. అలాగే మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీ యొక్క వెలాసిటీ మనకి కిందకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అలానే మనకి ఈ ఫ్రీ ఫాలింగ్ బాడీ యొక్క యాక్సిలరేషన్ ఎప్పుడు మనకి ఎలా ఉంటుందండి? కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇదండి. నెక్స్ట్ మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే స్మాల్ జీతో అండి.
నార్మల్గా మనకి ఎఫ్ ఈక్వల్ టు మనకి న్యూటన్ సెకండ్లో తెలుసు కదండి, అందులో ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఇందులో ఈ అంటే యాక్సిలరేషన్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, కానీ ఆ యాక్సిలరేషన్ వేరు. ఇక్కడ మీకు ఈ యాక్సిలరేషన్ అనేది స్పెషల్ యాక్సిలరేషన్ అని మీకు ఇందాక చెప్పాను. ఎందుకండి ఇది స్పెషల్ అంటే డ్యూ టు గ్రావిటీ వల్ల వచ్చే యాక్సిలరేషన్ అనమాట. సో ఇక్కడ మన యాక్సిలరేషన్ మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే, నార్మల్గా యాక్సిలరేషన్ అయితే స్మాల్ ఏ, కానీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై దేంతో అంటే మనం రిప్రజెంట్ చేస్తాము అంటే స్మాల్ జీతో. సో మనకి యూనిట్స్ ఏంటి, మనకి యాక్సిలరేషన్ ఏ యాక్సిలరేషన్ అయినా మనకి యూనిట్స్ అనేది చేంజ్ కావు, ఎందుకంటే యాక్సిలరేషన్ అంటే మనకి వెలాసిటీలో వచ్చే చేంజ్ బై టైం కదండి మనకి. సో వెలాసిటీ అంటే ఏంటి మనకి మీటర్స్, బై టైం అంటే ఎంత, వెలాసిటీ అంటే మనకి మీటర్ పర్ సెకండ్, బై టైంకి ఎంత మళ్ళీ సెకండ్. సో మనకి ఆల్రెడీ మనకి యాక్సిలరేషన్కి మన యూనిట్స్ మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్లో నేర్చుకున్నామండి, అందుకే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చేయట్లేదు. సో ఇక్కడ మనకి యూనిట్స్ ఏమవుతాయండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దేనికండి ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో నెక్స్ట్ మనకి న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకి ఏమవుతుందండి, న్యూటన్ సెకండ్ లా ఏంటి మనకి ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ కదమ్మా, అది ఇక్కడ తీసుకున్నాం మనం. ఎఫ్ ఈక్వల్ టు మనకి ఏంటండి న్యూటన్ సెకండ్ లా ఎంఏ. సో మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీకి అయితే మనకి ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మనకి నార్మల్గా న్యూటన్ సెకండ్ లా ఏంటండి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. కానీ ఇక్కడ మనం యాక్సిలరేషన్ ఏం తీసుకుంటామండి, ఫ్రీ ఫాలింగ్ బాడీకి మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకుంటాం కాబట్టి దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము, జీతో. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ మనం ఏం రాసుకుంటామండి, ఇక్కడ స్మాల్ జీ రాసుకుంటాము. సో నార్మల్గా మనకి ఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంఏ, కానీ ఫర్ ఫ్రీ ఫాలింగ్ బాడీకి మనకి ఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి ఎంజీ, ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ. సో మనకి నెక్స్ట్ మనకి తెలుసు యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని, మనకి ఆల్రెడీ ఇది మనం నిన్నటి క్లాస్లో రాబట్టాం. ఎఫ్ ఈక్వల్ టు మనకి ఏంటండి ఫార్ములా జీ m1 m2 బై ఆర్ స్క్వేర్ అని తీసుకున్నాం అక్కడ. అంటే మనకు అక్కడ m1 m2 అని ఎందుకు తీసుకున్నామంటే ఒకదాని మాస్ మనం m1 అనుకున్నాం, ఇంకో దాని మాస్ మనం m2 అనుకున్నాం. అలా కాకుండా దీని మాస్ m అనుకుని అండ్ దీని మాస్ స్మాల్ m అనుకున్నాం. మనకి ఎలా ఫార్ములా అవుతుందండి, ఎఫ్ ఈక్వల్ టు మామూలుగా మనకి నిన్న వచ్చింది జీ m1 m2 బై ఆర్ స్క్వేర్ వచ్చింది. ఎందుకు అక్కడ అలా వచ్చింది, అక్కడ మనం మాసెస్ m1 m2 తీసుకున్నాం. ఇక్కడ వీళ్ళు ఏం తీసుకున్నారంటే క్యాపిటల్ M అండ్ స్మాల్ m, అంటే ఇక్కడ m1 ప్లేస్లో క్యాపిటల్ M తీసుకున్నాం, m2 ప్లేస్లో స్మాల్ m తీసుకున్నారు. అంటే మనం ఎలా అయినా రాసుకోవచ్చు అండి, ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు జీ m1 m2 బై ఆర్ స్క్వేర్ అయినా రాసుకోవచ్చు, లేదంటే జీ m బై ఆర్ స్క్వేర్. ఇక్కడ క్యాపిటల్ M అంటే ఏంటి, స్మాల్ m అంటే ఏంటి. నిన్న మనం m1 m2 ఎందుకు తీసుకున్నామంటే m1 అంటే ఒక 2 బాల్స్ ఏవో తీసుకున్నాం, దాని మాస్ వేరు దీని మాస్ వేరు, అలా మనం m1 m2 తీసుకున్నాం. అలా కాకుండా ఇక్కడ క్యాపిటల్ M అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ఎర్త్ అనమాట, అండ్ స్మాల్ m అంటే ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్. అలానే ఇక్కడ ఆర్ అంటే ఏంటి, అక్కడ ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్కి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఆర్ అనమాట. సో ఇక్కడ మనకి ఎఫ్ ఈక్వల్ టు జీ mm బై ఆర్ స్క్వేర్ అనేది మనకి ఏంటండి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఫార్ములా. ఇక్కడ క్యాపిటల్ M అంటే జీ అంటే మన అందరికీ తెలుసు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని, M అంటే మాస్ ఆఫ్ ద ఎర్త్, అండ్ స్మాల్ m అంటే ఏంటి, అక్కడ ఏ బాడీని తీసుకుంటున్నామో ఏ ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నామో దాని యొక్క మాస్ అనమాట. ఆర్ అంటే ఏంటి, అక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ని తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్కి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్. సో మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ వచ్చాయి కదండి. ఎఫ్ ఈక్వల్ టు ఒకటి మనకు తెలుసు ఎంజీ అని, దాన్ని ఏదో ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అండ్ ఇప్పుడే చూసాం మనం ఎఫ్ ఈక్వల్ టు జీ mm బై ఆర్ స్క్వేర్ కదా సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటి నుండి మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కదండి. బోత్ ఈక్వేషన్స్లో మనకి ఎల్హెచ్ఎస్ ఏముంది, ఎఫ్ ఉంది. బోత్ ఈక్వేషన్స్లో మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయినప్పుడు ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేయాలి. లేదు అంటే మనకి బోత్ ఈక్వేషన్స్లో ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి మనం ఈక్వల్ చేయాలి. సో మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ అంతా మనం ఈక్వల్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఏంటమ్మా ఎంజీ ఈక్వల్ టు ఏమవుతుంది, జీఎంఎం బై ఆర్ స్క్వేర్. అర్థమైందండి, ఎంజీ ఈక్వల్ టు జీఎంఎం బై ఆర్ స్క్వేర్. అప్పుడు ఈ స్మాల్ ఎం క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు జీ ఈక్వల్ టు మనకి ఏం ఫార్ములా వస్తుందండి, జీఎం బై ఆర్ స్క్వేర్. ఇదే అండి మనకి గ్రావిటేషనల్ యొక్క అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఫార్ములా జీ ఈక్వల్ టు జీఎం బై ఆర్ స్క్వేర్. ఇది ఎలా వచ్చిందండి, మనకి ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ వచ్చింది, దాన్ని తీసుకున్నాం, అండ్ ఎఫ్ ఈక్వల్ టు జీఎంఎం బై ఆర్ స్క్వేర్ తీసుకున్నాం. బోత్ ఈక్వేషన్స్లో మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్ ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్లో ఎంజీ అండ్ సెకండ్ ఈక్వేషన్లో జీఎంఎం బై ఆర్ స్క్వేర్. రెండింటిని మనం ఈక్వల్ చేస్తే స్మాల్ ఎం క్యాన్సిల్ అయింది.
అప్పుడు మనకి యాక్సిలరేషన్ జీ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా, అది మనకి ఎంత వచ్చింది gm/r². ఇదన్నీ మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఫార్ములా g = gm/r². సో ఇందులో మనకి జీ అంటే అందరికీ తెలుసు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని, అండ్ ఎం అంటే క్యాపిటల్ ఎం అంటే మనం ఏం చెప్పుకున్నాం మాస్ ఆఫ్ ద ఎర్త్ అని, అండ్ ఆర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ఆబ్జెక్ట్కి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అని. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏమొచ్చిందమ్మా, మనకి g = gm/r² కదా. ఇక్కడ మనకి ఈ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఈ ఎం ఇవన్నీ ఏంటండి మనకి కాన్స్టెంట్ వాల్యూస్ కదా, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్కి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది మనకి మారుతూ ఉంటుంది కదా. మాస్ ఆఫ్ ద ఎర్త్ మారుతుందా, మారదు. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మారుతుందా, మారదు. ఇవి రెండు కాన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడ ఈక్వల్ టు తీసి ప్రపోర్షనల్ టు పెడితే మనం ఎలా రాసుకోవచ్చు, g is inversely proportional to 1/r². అంతే కదండి. అంటే మనకి అక్కడ డిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది కదా, ఏ ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్కి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అది. సో మనకి ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి మనకి g is inversely proportional to 1/r². అదేనండి ఇక్కడ రాశాను, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². సపోజ్ ఇప్పుడు మనకి g = gm/r² అనేది మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఫార్ములా వచ్చింది కదండి, కానీ మనం ఏ ఆర్ తీసుకున్నాం, అక్కడ స్మాల్ ఆర్ తీసుకున్నాం. g = gm/r² అనే ఫార్ములా మనం ఆల్రెడీ మనకు వచ్చింది. ఎలా మనకి f = mg అని f = gm/r² అని రెండింటిని ఈక్వల్ చేసి మనం దాన్ని రాబట్టాం. ఇప్పుడు అలా కాకుండా సపోజ్ ఎర్త్ యొక్క సర్ఫేస్ పై మీరు ఉన్నారనుకోండి, అలా ఉండేటప్పుడు దాని యొక్క సెంటర్ నుండి మీకు ఉండే రేడియస్, అలాంటి సిచ్యువేషన్లో రేడియస్ ఏం తీసుకుంటామంటే మనం క్యాపిటల్ గా తీసుకుంటాం. ఆ సిచ్యువేషన్లో మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా g = gm/R² అనమాట. అంటే అక్కడ ఆర్ని మనం ఏం తీసుకుంటున్నామంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. అక్కడ ఆర్ అంటే ఇందాక మనకి స్మాల్ ఆర్ అంటే ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ఎర్త్ కదండి, ఎర్త్కి ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న డిస్టెన్స్. అది ఎవ్రీ సిచ్యువేషన్స్లో, కానీ అక్కడ సర్ఫేస్ పై ఉండేటప్పుడు అక్కడ మనకి దాని యొక్క రేడియస్ ఎంత అవుతుందండి, ఎర్త్ రేడియస్ క్యాపిటల్ ఆర్. అలాంటి సిచ్యువేషన్లో మనం స్మాల్ ఆర్కి బదులుగా మనం ఏం తీసుకుంటామంటే క్యాపిటల్ ఆర్ తీసుకుంటాం. g = gm/R². ఆర్ అంటే అక్కడ రేడియస్ ఆఫ్ ద ఎర్త్. అయితే మనకి స్మాల్ g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది అండ్ ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది. మీరు ఈ ఫిగర్స్ చూసి మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మీకు సింపుల్గా చెప్తాను. మన ఎర్త్ మనకి ఎలా ఉంటుందండి, స్పియర్ కదా, స్పిరాయిడ్ షేప్ కదండి. సో సపోజ్ నాకు డయాగ్రామ్స్ అంతగా రావు, సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి. ఈ ఎర్త్ దగ్గర మనకి పోల్స్ దగ్గర కన్నా మనకి ఇదంతా ఈక్వేటర్ కదమ్మా, ఇవి పోల్స్ కదా. సో ఈ పోల్స్ దగ్గర మనకి g ఎలా ఉంటుంది వాల్యూ, ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది, ఇదే కదమ్మా మనకి ఎర్త్కి సెంటర్. సో మనకి పోల్స్కి ఇది కదండి, ఇది రేడియస్, పోల్స్ కంటే ఇది రేడియస్ అవుతుంది, అండ్ ఈక్వేటర్ కంటే ఇది కదమ్మా రేడియస్ అవుతుంది. సో మనకి ఈక్వేటర్ దగ్గర మనకి రేడియస్ ఎక్కువగా ఉంటుందా, పోల్స్ దగ్గరకి అంటే సెంటర్కి పోల్స్కి ఉన్న రేడియస్ ఎక్కువ ఉంటుందా, సెంటర్కి ఈక్వేటర్కి ఉన్న రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుందా. మనకి ఈక్వేటర్ దగ్గరే కదమ్మా రేడియస్ ఎక్కువ, అండ్ పోల్స్ దగ్గర ఏమవుతుంది మనకి రేడియస్ తక్కువ. కానీ మనకి g is proportional to మనకి ఏమని తెలుసు, 1/r² అని తెలుసు కదమ్మా. సో మనకి ఇక్కడ g is inversely proportional to 1/r² అని తెలుసు. సో పోల్స్ దగ్గర ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, రేడియస్ అనేది తగ్గితే ఇక్కడ ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది పెరుగుతుంది. అదే రేడియస్ అనేది పెరిగితే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది తగ్గుతుంది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీన్స్. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇది పెరిగితే అది పెరుగుతుంది, అది తగ్గితే ఇది తగ్గుతుంది. సో మనకి ఇక్కడ పోల్స్ దగ్గర చూసుకుంటే మనకి ఏమవుతుంది, పోల్స్ దగ్గర g ఎలా ఉంటుంది అండ్ ఈక్వేటర్ దగ్గర మనకి g అనేది ఎలా వేరీ అవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఇది ఏంటి అంటే ఇక్కడ పోల్స్ దగ్గర చూసుకుంటే మనకి సెంటర్ నుండి పోల్స్కి మధ్య ఉన్న రేడియస్ అది ఏమవుతుంది, తగ్గుతుంది. ఎప్పుడు దేంతో కంపారిజన్ చేస్తే, ఈక్వేటర్తో కంపారిజన్ చేస్తే. సో ఈక్వేటర్ దగ్గర మనకి r అనేది ఎక్కువ ఉంటుంది అండ్ పోల్స్ దగ్గర r అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి స్మాల్ g ఎలా ఉంటుందమ్మా, r అనేది తక్కువ కాబట్టి g అనేది ఎక్కువ కదా. అంటే పోల్స్ దగ్గర మనకి ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది. ఎందుకు హైగా ఉంటుందంటే మనకి పోల్స్ దగ్గర మనకి అక్కడ రేడియస్ తక్కువ కాబట్టి, రేడియస్ తక్కువ అయినప్పుడు మనకి అక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఏమవుతుందంటే పెరుగుతుంది. అదే మనకి ఈక్వేటర్ దగ్గర అయితే రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. రేడియస్ ఎక్కువ కాబట్టి అక్కడ మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. సింపుల్గా ఇలా గుర్తుంచుకోండి, మీరు ఇవన్నీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా గుర్తుంచుకోండి. అంటే మనకి పోల్స్ దగ్గర చూసుకుంటే మనకి రేడియస్ ఎలా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది. పోల్స్ దగ్గర మనకి రేడియస్ తక్కువ కాబట్టి అక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఈక్వేటర్ దగ్గర మనకి రేడియస్ ఎక్కువ కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుందంటే తగ్గుతుంది.
పోల్స్ దగ్గర ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈక్వేటర్ దగ్గర డిక్రీజ్ అవుతుంది, అంతే అండి. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటి, ఇప్పుడు మనం పోల్స్ దగ్గర మనం నిల్చున్నాం అనుకోండి, పోల్స్ దగ్గర నిల్చుంటే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. అలానే మనం ఈక్వేటర్ దగ్గర నిల్చుంటే మన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. అదే అండి మనం నేర్చుకున్నాం. అండ్ మనకి స్మాల్ జీకి మనకి క్యాపిటల్ జీ అంటే మనకు తెలుసు కదా, యూనివర్సల్ కాన్స్టెంట్, గ్రావిటేషన్ కాన్స్టెంట్ అనే దాని వాల్యూ మనం రాబట్టాము నిన్న. అలానే మనకి స్మాల్ జీకి కూడా ఒక వాల్యూ ఉంటుంది. అదేంటి అంటే మనకి ఫార్ములా తెలుసు కదండి, జీ ఈక్వల్ టు మనకి ఏంటి, gm/r². ఇక్కడ మనకి జీ వాల్యూ కాన్స్టెంట్ అండి. అండ్ ఎం అంటే ఏంటి, మనకి మాస్ ఆఫ్ ద ఎర్త్. మాస్ ఆఫ్ ద ఎర్త్ కూడా కాన్స్టెంట్ అమ్మ, 6 × 10⁻24 కిలోగ్రామ్స్. అండ్ ఆర్ అంటే ఏంటంటే రేడియస్ ఆఫ్ మన ఎర్త్ అనమాట, రేడియస్ ఆఫ్ ఎర్త్ యొక్క రేడియస్ ఏంటంటే 6.4 × 10⁻6. సో జీ వాల్యూని, ఎం వాల్యూని, ఆర్ వాల్యూని ఈ 3 వాల్యూస్ వేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా జీ వాల్యూ ఎంత వస్తుందంటే మీరు క్యాలిక్యులేషన్ చేయండి. ఫైనల్గా జీ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 9.8 కాన్స్టెంట్ అండి ఇది కూడా. సో మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ వాల్యూ మనకి ఎప్పుడు ఎంత అంటే 9.8. ఏంటమ్మా యూనిట్స్ మనకి గ్రావిటేషనల్ యాక్సిలరేషన్కి మీటర్/సెకండ్². సో ఇదండి స్మాల్ జీ కోసం. సో మనకి ఇంతవరకు అర్థమైందమ్మా, మనకి క్యాపిటల్ జీ వాల్యూ మనకు తెలుసు 6.6 × 10⁻11. అలానే స్మాల్ జీ వాల్యూ 9.8 మీటర్/సెకండ్². ఇవి ఎలా వేసుకున్నామంటే జీ వాల్యూ, ఎం వాల్యూ, ఆర్ వాల్యూ ఇవన్నీ కాన్స్టెంట్, వాటిని వేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈక్వేషన్స్ ఉంటాయి కదండి, మనకి 3 మోషన్స్, మోషన్ అనే టాపిక్లో మనకి 3 ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్ని మనం ఫ్రీ ఫాలింగ్ బాడీకి ఎలా మనం మోడిఫై చేస్తాము, ఇవి ఆల్రెడీ మీకు ఫస్ట్లో చెప్పాను మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్లో. v = u + at, s = ut + ½ v² - u² = 2as. వీటిని ఏమంటామంటే మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని అంటాం. ఈ 3 మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీకి ఎలా మనం మోడిఫై చేస్తాము. ఫ్రీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటమ్మా, మనకి కొంత హైట్ నుండి మనకి పడుతూ ఉంటుంది కదా ఆబ్జెక్ట్ అనేది. సో మనకి కొంత హైట్ నుండి పడేటప్పుడు మనం అక్కడ ఏం చేస్తాం, మనం అక్కడ నార్మల్గా అయితే యాక్సిలరేషన్ ఏ అనుకుంటాం, కానీ కొంత హైట్ నుండి పడేటప్పుడు మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల మనకు అక్కడ యాక్సిలరేషన్ మనం ఏమనుకుంటాం, స్మాల్ జీ అనుకుంటాం. అలానే మనకు అది వెర్టికల్ డిస్టెన్స్ కాబట్టి మనం అక్కడ హైట్ని ఏం తీసుకుంటామంటే హెచ్గా తీసుకుంటాం. వెర్టికల్గా ఉండేటప్పుడు మనకు అక్కడ హైట్ ఏం తీసుకుంటామంటే హెచ్ తీసుకుంటాం అనమాట, అంటే అది దాని యొక్క డిస్టెన్స్. సో మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఎలా మోడిఫై అవుతాయి అంటే మనకి ఈ 3 తెలుసు కదండి, v = u + at, s = ut + ½ v² - u² = 2as. ఇప్పుడు జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ ప్లేస్లోని స్మాల్ జీ వేస్తారు. అలానే డిస్టెన్స్ అంటే అక్కడ మనకి డిస్టెన్స్, ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే డిస్టెన్స్ అనమాట. ఆ డిస్టెన్స్ని మనం ఇక్కడ దేంతో మనం రిప్రజెంట్ చేస్తామంటే హెచ్తో, ఫ్రీ ఫాలింగ్ బాడీకి అయితే. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఎలా మారుతుంది, v = u + మిగతావన్నీ సేమ్ అండి, v = u + ఏ ప్లేస్లో మనం ఏం వేయాలి, ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే స్మాల్ జీ. సో v = u + at అంటే ఇక్కడ మనం ఫ్రీ ఫాలింగ్ బాడీకి ఎలా మారుతుంది అంటే v = u + gt. అండ్ సెకండ్ వన్ s = ut + ½ at². s = ut + ½ at². s అంటే ఇక్కడ ఏంటి, డిస్టెన్స్. ఇక్కడ మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, దాని హైటే కదమ్మా, అది పైనుండి కిందకి ట్రావెల్ చేసేదే కదా దాని యొక్క డిస్టెన్స్. సో దాని యొక్క హైట్ని మనం డిస్టెన్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ s ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే h = utనే ప్లస్ ఆఫ్, ఇక్కడ ఏ బదులుగా ఏం వేసుకుంటాం, gt², అంతే. సో మీకు ఏ ఎక్కడ కనిపించినా జీ పెడతారు, ఎస్ కనిపిస్తే హెచ్ పెడతారు, అంతే, వేరియేషన్ ఇంకేం లేదు. అండ్ థర్డ్ వన్ కూడా v² - u² = ఏంటి మనకి 2as. v² - u² = 2, ఏ ప్లేస్లో ఏం వేసుకుంటాం, జీ వేసుకుంటాం, ఎస్ ప్లేస్లో హెచ్. సో ఇవన్నీ మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీకి మనకి ఈక్వేషన్స్ అనమాట. సో మనం ఏం తీసుకున్నామండి, మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీకి మనకి ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయి కదా, అవి ఎలా మోడిఫై చేసామంటే మనకి ఫ్రీ ఫాలింగ్ బాడీ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే అక్కడ యాక్సిలరేషన్ స్మాల్ జీ అని గుర్తు రావాలి, అండ్ డిస్టెన్స్ అక్కడ ఏంటంటే హెచ్. అవన్నీ మనం ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇలా వస్తాయి. సో v = u + at. u + at అంటే ఏంటి, ఏ ప్లేస్లో మనం స్మాల్ జీ తీసుకుంటాం, v = u + gt. s ప్లేస్లో ఏం తీసుకుంటాం, హైట్, దాని యొక్క డిస్టెన్సే కదా హైట్. h = ut + ½ gt², ఏ ప్లేస్లో g తీసుకున్నాం. ఫైనల్గా v² - u² = 2, ఏ ప్లేస్లో g తీసుకుంటాం, s ప్లేస్లో h తీసుకుంటాం. ఇవి మనకి ఈ ఈక్వేషన్స్ని ఏమంటారండి, ఈ 3 ఈక్వేషన్స్ని మనం ఫ్రీ ఫాలింగ్ బాడీ యొక్క ఈక్వేషన్స్ అని అంటారు. ఇంతే అండి ఇక్కడికి ఇది. సో నెక్స్ట్ ఇంకో స్మాల్ టాపిక్తో మీ ముందుకు వస్తా అండి. అంతవరకు బాయ్, టేక్ కేర్.